ఎమ్మెల్యేస్ ఈ విషయం పైన ఉప ఎన్నికలు వస్తాయి రాబోతున్నాయి అనేది ఒక చర్చ జరుగుతుంది. నిజంగా అది జరిగే పని అంటారా? వస్తాయి కానీ ఇంత తొందర రావు. ఎందుకంటే హైకోర్టు కూడా ఏం చెప్పింది, నెల రోజుల్లో షెడ్యూల్ను నిర్ణయించండి అన్నారు. నెల రోజుల్లో నిర్ణయం తీసుకోండి అనలే. ఆ షెడ్యూల్ను ఎంతకాలమైనా కొనసాగించవచ్చు. ఒక 6 నెలలో 1 year అయిన తర్వాత మళ్ళీ పిటిషనర్స్ మళ్ళీ హైకోర్టును అప్రోచ్ అవుతారు. మీరు షెడ్యూల్ నిర్ణయించమంటే వాళ్ళు నిర్ణయించింది కానీ సాగదీస్తున్నారు. దాన్ని కూడా వాళ్ళు ఏం చెప్తారు, స్పీకర్ గారు ఒకవేళ హైకోర్టు అడిగితే ఏం చెప్తాడు, వాళ్ళు సహకరిస్తలేరు, నేను విచారణ పిలిస్తే రావట్లేదు, వాయిదాలు వేయాల్సి వస్తున్నది, ఇట్లాంటివన్నీ చెప్తారు. కాబట్టి అది మీకు గుర్తుండాలి, కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కేసీఆర్ గారే స్వయంగా పిటిషనర్, కేంద్ర మంత్రిగా ఉండి పార్టీ అధ్యక్షుని హోదాలో వీళ్ళు మా పార్టీ నుంచి అఫీషియల్ గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు, వాళ్ళు డిస్క్వాలిఫై చేయమన్నప్పుడు ఎన్నికలకు 3 నెలల ముందు డిస్క్వాలిఫై చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి. ఉపయోగం ఏమున్నది, బై ఎలక్షన్ రాదుగా, అట్లా జరిగే అవకాశం ఒకటి ఉంది. ఒకవేళ కోర్టు కనుక షెడ్యూల్ నిర్ణయించమంటే ఏళ్ళకేళ్ళు జరపమని కాదు, మీరు ఫలానా డేట్ లోపల ఇమీడియట్గా నిర్ణయం తీసుకోవాల్సిందే అని కనుక ఖచ్చితంగా పెడితే అప్పుడు డిస్క్వాలిఫై అవుతారు. ఒకవేళ వాళ్ళు కాకపోయినా వాళ్ళు చేయకపోయినా కోర్టు చేస్తుంది. బట్ 4 weeks గడువు అనేది మనము స్పీకర్ కి వాళ్ళు అది దేనికి, నిర్ణయం కోసం కాదు, షెడ్యూల్ కోసం. షెడ్యూల్ ఎంతకాలమైనా లాగొచ్చు. సో ఇప్పుడు స్పీకర్ డెవలప్మెంట్స్ ఎట్లా ఉండొచ్చు అంటారు? ఎలా తను స్పీకర్ వినాలని ఏం లేదు హైకోర్టు ఆర్డర్స్ ని, ఇది సపరేట్ వ్యవస్థ కదా, కాబట్టి కోర్టే ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఈ రెండింటి మధ్య క్లాస్ వచ్చినప్పుడు కోర్టుది పై చేయి అవుతుంది. బట్ స్వతంత్రంగా వ్యవహరించే అధికారం స్పీకర్కు ఉన్నది. అక్కడ ఏ కోర్టు ఆంక్షలు కూడా లెజిస్లేచర్ పరిధిలో పనిచేయవు. బట్ షెడ్యూల్ 10 ప్రకారం ఏంటంటే డిక్లేర్ చేయాలి, కోర్టు అన్న చేయాలి, స్పీకర్ అన్న చేయాలి. కాబట్టి కొంతకాలం నడుస్తుంది. ఇంకా ఒకవేళ కనుక ఈ లోపలనే 26 మంది ఎమ్మెల్యేలను తను తెచ్చుకొని ఆ పార్టీనే విలీనం చేసుకున్నప్పుడు ఇది వీగిపోతుంది కోర్టులో. బట్ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం చేసినప్పుడు హైకోర్టు కూడా దాన్ని కన్సిడర్ చేస్తుంది. బట్ ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తున్నప్పుడు మిగతా ఎమ్మెల్యేస్ ఎవరైతే వెళ్ళాలి, ఆ పక్క గోడ దూకుదాము అని ఎదురు చూసే వాళ్ళు డెసిషన్ తీసుకుంటారా, మారే అవకాశం ఉంది? అసలు ఇష్టపూర్వకంగా ఒక దానం నాగేందర్ తప్ప ఏ ఎమ్మెల్యే కూడా దానిలోకి పోలేదు. బిడ్డ కోసం కడియం సేర్ పోయాడు, తన కోసం నాగేందర్ పోయాడు, ఆయనకున్న ఆస్తులు కాపాడుకోవడం ఇంకేదో. బట్ ఈ ఇద్దరు తప్ప ఎవరు ఇష్టపూర్వకంగా అలా పోలే, ఒత్తిళ్లకు లోనైపోయారు. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళు కూడా ఒత్తిళ్లకు లోనైతున్నారు. కానీ వాళ్ళని వెంటాడే భయం ఏం తెలుసా, డిస్క్వాలిఫై అయినాక మళ్ళీ గెలుస్తామా, ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదు. ఈ కూల్చివేతలలో బస్తీలు కూడా ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో కాంగ్రెస్కి ఇదివరకే ఉనికి లేదు, ఇప్పుడు ఇంకా వ్యతిరేకత పెంచుకుంటాను, అందులో పోతే మనం ఎట్లా గెలుస్తాం. ఇట్లాంటి అన్ని ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఎక్కువ ఉన్న ప్రాంతం ఇవన్నీ ఉన్నాయమ్మా. కాబట్టి వాళ్ళను వెంటాడుతున్న భయాలు ఏంటంటే మళ్ళీ ఎలక్షన్లో పోతే గెలవకపోవచ్చు, రెండవది రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్కి అనుకూల వాతావరణం వచ్చే పరిస్థితి ఉన్నది, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అని ఆ సంశయంలో ఆగిపోతున్నారు. బట్ 26 మంది అయితే ఎప్పటికీ రేవంత్ రెడ్డికి దొరకరు, లెజిస్లేచర్ పార్టీగా బీఆర్ఎస్ అందులో పోదు. పోయిన వాళ్ళది త్రిశంకు స్వర్గమే, వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనుకూలంగా మాట్లాడలేరు, ఎందుకంటే మేము బీఆర్ఎస్ అని చెప్పుకుంటాను, టెక్నికల్ గా వాళ్ళు బీఆర్ఎస్ఏ. రెండవది ఇక్కడున్న ప్రతిపక్షాన్ని విమర్శించలేరు, ఇంకా వాళ్ళది మౌన వీక్షకులు అవుతారు. వాళ్ళు అసెంబ్లీలో పక్క కూర్చొని పోతారు, వాళ్ళు మాట్లాడే వాయిస్ ఉండదు. వాళ్ళు సాక్షాత్తు ప్రజల గొంతుకగా ఉండాల్సిన ఈ ఎమ్మెల్యేలంతా వాళ్ళు వాయిస్లెస్ అయిపోతారు, సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళని ఎన్నుకున్న ప్రజలకు వాళ్ళు ఏం సమాధానాలు చెప్తారని చూడాల్సిన అవసరం.